ఎవరెవరి స్థలాలు అవి? ఎవరో భాగ్యలక్ష్మి వాళ్ళ ఏం పేర్రా పాపవి? పాపం భాగ్యలక్ష్మి ఏముందరా ఓనరు? భాగ్యలక్ష్మి పెడతారా? చెప్పండి దయచేసి. ఇది వైఎస్ఆర్ తెలుగుదేశం కాదు. కేతిరెడ్డి హయాంలో చేసిన పాపాలు వీళ్ళందరూ బా మూల్యం. ఆయన ఏదో పెద్ద వాడు మూల్యం. ఎస్, మూల్యం చెల్లించుకోవాల్సిందే. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మేము రెడీగా ఉన్నాం. లోపల కూడా పోయేదానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు పోయేదానికి రెడీ ఉన్నా. నిన్న వాడెవడో ఏందయ్యా ఈయన పుల్లారెడ్డి, వెంకటరెడ్డి పుల్లారెడ్డి సన్నగా ఉంటాడు, శకుడు. కావేడుదామని పుల్లారెడ్డిని చంపించిన దాంట్లో వీడు మెయిన్. వాళ్ళ నాన్న కూడా మాకు సేవ చేసినాడు. మమ్మల్ని ఇంత చేసిన దాంట్లో వాళ్ళ నాయన కూడా సీనారాయణ, ఆయన కూడా ఈరోజు ఇట్లున్నాడు ఆయన వలన. ఈ నా కొడుకు పుల్లారెడ్డి వదలరు. ఏమంటాడు? రామకృష్ణ అడిగాడు, మంచోడే ఉన్నావు ఎందుకు వదలరా? మళ్ళీ ఇప్పుడు ఆడ చేరుకున్నట్టు సన్నగా ఇడిపిస్తారులే జైలు గీళ్ళు. వదలరా నిన్న? ఎన్ని చేసినావురా? ఆలూరులు కూడా చెడుకుంటుంది నువ్వేరా. వాళ్ళకంతా నూరి పోసి అయిపోయి చంపుతుంది. ఎక్కడ లేని రకడ తెస్తువి ఇడిచిపెడతారా? నో, ఎందుకు ఇడిచిపెడతారా? తక్కువ చేసినవరా నువ్వు? ఎల్లాంటిలో అంతా దొబ్బేస్తుంది. ఇప్పుడు ఎట్లున్నారా మీరు? మీరు ఎట్లుంటే నాకెందుకు లేకని బాగుండాలని కోరుకుంటా, కానీ నిన్ను వదలరు. రాజు సార్, రాజు గారు నమస్కారం సార్. ఇసుక తోలితే దోతులు అందరూ చేసుకుంటానులే, నేను చేసుకుంటా ఏమైనా పడితే, అది మామూలే. ఎప్పుడన్నా ఏమని అన్నానా నేను? ఎప్పుడన్నా ఏడన్నా నాకు ఎదురుపడినావా? ఏమేమి మాట్లాడతావురా? ఏమవసరం ఉంది నా ఇంటికాడికి వచ్చేదానికి? నీకు నాకు ఎప్పుడు సంభాషణ లేదు, ఏమీ లేదు. వాల్మీకి అనే అడ్డం పెట్టుకొని వచ్చినావా? నేను ఎప్పుడు ఆ వాల్మీకులు ఎవరికి అడ్డం కాదే. ఇప్పుడున్నారే వాల్మీకి ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు నాకు మనుషులు. ఎలనూరులో వాల్మీకులను కొడితే ఒకడు పోలే, నేను పోయినా హాస్పిటల్కి పోయినా, అన్నీ చూసుకొని నాకు ఒక జవాబు చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి? ఎప్పుడన్నా దివాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? లేదా ప్రభాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? చెప్పు. నేను వదిలిపెట్టాలా? సద్దెల్లో ఏమేం చేసినారు నువ్వు? ఎంత ఆడపిల్లలు ఇది చేసినారు నువ్వు? వాళ్ళు వదలరు, వదలరు సార్. అంటే ఎవరింటికంటే వాళ్ళకి పోతారా? పోనీ నీకేమైనా కష్టమైన కలిగించంటే దివాకర్ రెడ్డి వాళ్ళు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఏం కష్టం కలిగింది? ఎప్పుడు నీతో మాట్లాడుకుని నేను చూడు కూడా చూడలేదు తమ్ముడు. నిన్ను ఇడిచిపెట్టరు మీ ఊరోళ్ళు. ఏమేం చేసినారా? నీ ముందట్లున్నావు. ఎందువల్ల వాడిని పెట్టుకొని అడ్డాము, ఇసుక తోలి 3 అంతస్తులు కడతావు ఇల్లు. రోడ్లో నేషనల్ ఆక్రమించుకొని ఇడిచిపెట్టరు. పెద్దలు తిన్న వాళ్ళు నిన్ను వదలరు. ఆయన రాజుగారు పెద్ద ఇదనుకుంటాను లే. ఆడ వాల్మీకి విగ్రహం పెడితే నేను చైర్మన్, నాకొద్దులే.
ఎవరు మనవాడు సూర్యుని మొత్తం ఖర్చు పెట్టి లే నాకు బ్లాక్ బోర్డులో వేసుకోవాల్సిన పనిలే, నా బ్లాక్ బోర్డ్ మా ఊరు జనం. ఎవరు అంత ఇన్సల్ట్ చేస్తావా? ఎవరిదో లెక్క నీదే. ఎందుకు వదిలిపెడతారా? మీ సారే చెప్తాడే మూల్యం చెల్లించుకోవాలి. ఇంకా ఆర్సీ ఓబుల్లెట్ అయితే వాడు మా దగ్గర ఉండి మా స్టోర్ కూడా ఇచ్చిండు. ఏరా నీ పొగురు? ఇంట్లోకి వచ్చి వాడిని ఎత్తుకొని పోతావా? ఏదిరా నీ పొగురు? బాగాలేనట్టుంది కదరా. కర్మారా, నేను కర్మ చేసినా అనుభవించినారా? జైలుకి పోయి వదులుతారా? నేను ఒకసారి అయిపోయింది, నీకు ఒక రౌండ్ అయిపోయింది అనుకుంటా, ఇంకో రౌండ్ ఉంది. ఎందుకు? అవిటివాడు నడవలేడు, ఎత్తుకొని వచ్చాడు, కూర్చోబెడతాము. వాడు నీ అరే పాపన పిల్లదురా, కొట్టి వదలవా? సార్ వెంకటరామరెడ్డి, విశ్వన్న, రంగయ్య, లీగల్ సెల్ వాళ్ళు అని చెప్తాను. మేము 24 అంటాను కానీ మీకు 40% ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమని అనడం లేదే, నేను పొద్దుపోలేదా? వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మేము రెడీగా ఉన్నాం వాళ్ళు చెల్లించుకుంటే దానికి. ఇంకా ఈ మిద్దె హనుమంతరెడ్డి అయితే ఇంకా అవసరమేలే. వాడికి ఏం అవసరం ఉంది మరి నా బస్సు పలగొట్టేదానికి? యాజ్ ఏ ఫ్రాక్షనిస్టు, యాజ్ ఎ పాలిటీషియను ఒక సైడ్ మేము చేస్తాం, చేయమని చెప్పాం. చేయాల్సిందే, కోర్టుకు హాస్పిటల్కు డబ్బులు ఇస్తాం, తప్పేముంది దాంట్లో? ఏ పని ఉండరా నీకు? ఎప్పుడైనా మాట్లాడింటున్నా నీతో నేను? ఎంతెంత చేసేవరా నువ్వు? జరుగుతుందని అందరితో లెక్క కొడుతూ కుదరాడా? పాపం వాళ్ళు ఎవరు ప్లాట్లు వేసుకుంటాంటే ఆ కొట్టం దగ్గర ఎంత గలాట్ చేసేవరా? జరుగుతుందనే కదరా. ఈ ఉదయం అంటే దెబ్బలు తింటాడు జేసీ వర్గీయులే, నాట్ తెలుగుదేశం పార్టీ. డోంట్ సే తెలుగుదేశం, జేసీ వర్గీయులే, ప్రభాకర్ రెడ్డి వర్గీయులే. కానీ నన్ను నా కొడుకుని పెట్టమని అంటే నేను పెట్టబడితే నువ్వు అది కూడా చెప్తాలే, చెప్తా ఇప్పుడు కాదు చెప్తా. ఆయన ఉప్పలపాటి రవి ఉన్నాడు. సార్ రవి గారు నమస్కారం సార్. ఏడున్నెవరో నువ్వు? ఇంట్లో కూడా రాలేకపోతాడు, గేటు కాడికి రాలేకపోతా అంటే దౌర్జన్యం అనేది. ఇప్పుడు చినాకాయలు అమ్ముకుంటారా? చినాకాయలు అమ్ముకుంటూ ఇచ్చి పెడతారా మీ ఊరల్లా? అంత బాగుంటే కదరా వాళ్ళందరితో చంపిన దాంట్లో నువ్వు ఒక మేనోడు కదా. నీకు ఏడునిందిరా పొగురు? ఒక జీపుకే నువ్వు అంత పొగురు పడతానే. నా సొంతానికి 18 ఉన్నాయి కదా ఐడ తాడిపత్రులు, నా సొంతం అన్నీ ఒకటే నంబరే 2, 3, 4. నేనెంత పొగురుగా ఉండాలరా? ఏం ఊరు ఇచ్చిపెట్టినావు? ఏరా ఊరు ఇచ్చిపెట్టావు? చీనాకాయల వ్యాపారం చేసుకుంటానవా? ఓహో, చీనాకాయల వ్యాపారం చూసి ఇచ్చిపెట్టాలా? ఎందుకు అంత పొగురు? కింద ఉండేవరా? నేను హాస్పిటల్ ఎవరో చచ్చిపోయారని వస్తే నువ్వు వచ్చావు. ఎందుకు అంత పొగురు? ఏం చేసినారు హాస్పిటల్కి వచ్చి? నేను చాలామందిని చూస్తాడా, ఊరు వస్తారు. పోస్ట్మార్టం చేపిస్తారా? లేదా పోస్ట్మార్టం చేసిన వాళ్ళకి 10,000 ఇస్తానారా? ఆ బీదోళ్ళు ఏదలు ఇస్తానారా? ఎందుకు వదులుతారా? నేనేం లేదురా. ఎందుకు వదులుతారు? ఊర్లో భూమి తెలుసుకుంటావా?
బాగా ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని నువ్వు అదేదో స్కార్పియోలో తిరుగుతూ ఊరికి విడిచిపెడతారా? నువ్వు చేసినట్టు గొప్ప, నువ్వు ఏమేం చేసినావురా? మూల్యం చెల్లించుకుంటున్నారు, మేము మళ్ళీ చెప్పించుకుంటాం 3 ఏళ్ళ తర్వాత. దాని ఏముంది, 8 మంది ఏమో అయిపోయినారు ఇప్పటికి, ఇంకా 8 మంది కూడా లేదు. వేమనాథ్ రెడ్డి, నమస్కారం సార్. లే మీ అన్న మీ ఫ్యామిలీ అంతా మా కింద ఉంటాంటరా? రే వేముగా, రే రెడ్ శాండిల్ చేయలేదురా, చెప్పరా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? సరే నీ జోలికి వచ్చిందంటరా? సోనం తిమ్మంచెరు జూటరు ఒకట్రా, ఏం చేసినారా? నిజం చెప్పరు, ప్రమాణం చెప్పరు, నిజం. నీ జోలికి కానీ ఎర్రచందనం చేసుకుంటూ లేదా పట్టుకుంటే అప్పుడు ఏమన్నా వచ్చినానా? ఎందుకు? కాలిగడ్డ గ్రామం మావాడు, వేరే వాళ్ళకి బంధువు అని కాదురా. తిమ్మంచెరువులో లెక్కంత ఏం చేస్తారా స్వామిది? చెప్పురా. తిమ్మంచెరువులు లెక్కంత ఏం చేసినావు స్వామిది? నేను కళ్యాణ మండపం కడతా అంటే అడ్డుకుంటావురా నువ్వు, మీ ఎక్స్ఎమ్మెల్యే. చెప్పురా, ఏంటికి రా? తప్పు చేసినా? తప్పు చేస్తే క్షమించు, చెప్పురా. మిమ్మల్ని అందరూ వదలాలా? ఎంత సదాచిన తాడిపత్రి వాడు తిమ్మచెరువులు. ఇప్పుడు అయిపోయింది, కట్టినానే 2 కళ్యాణ మండపాలు, కొత్త రోడ్డు 2.5 కోట్లు వేయించినానే, దేవుళ్ళనంతా రెడీ చేస్తానని. నేను దుర్మార్గం చేసినానా? నేను విడిచిపెట్టాలా? ఎందుకు విడిచిపెడతారా తిమ్మచెరువులు? మూల్యం చెల్లించుకుంటున్నారు, మేము మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత చెల్లించుకుంటాం.